వెల్కమ్ టు మీలో ఎవరు బిచ్చగాళ్ళు. మనతో పాటు ఇద్దరు బిచ్చగాళ్ళు తయారు సారీ ఈ హాట్ సీట్ లో కూర్చోనికి 20 మంది పోటీ పడితే 20 మందిలో ఇద్దరే సెలెక్ట్ అయ్యారు. ఇక మరి వీళ్ళిద్దరితో మాట్లాడి మనం ఈ షోని స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి. ఫస్ట్ రౌండ్ లో మొత్తం 3 క్వశ్చన్లు ఉంటాయి. 3 క్వశ్చన్లలో ఎవరైతే బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే 1116 కంప్యూటర్ గారికి కట్టాలి. ఓకేనా? అంటే మరి కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఎంత ఇస్తారు మేడం? 1,50,116 రూపాయలు. మొదటి ప్రశ్న, ఈ భారతదేశంలో 3 వైపులా సముద్రం కలిగిన రాష్ట్రం ఏంటిది? నేను బజార్ నొక్కిన. మీ ఆప్షన్స్ వచ్చేసి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆన్సర్ తమిళనాడు. కంగ్రాచులేషన్స్, తమిళనాడు ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 1,50,116 రూపాయలు. నువ్వు మనిషివేనా? నీకు తెలివినదా? నీకు కంప్యూటర్ శాఖ పనిచేస్తుందా? తమిళనాడు రైట్ ఎట్లా అవుతుంది? 3 వైపులా సముద్రం ఉన్న రాష్ట్రం తెలంగాణ అవుతుంది. ఆమె చెప్పింది తప్పు 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 తప్పు. కంప్యూటర్ అంత కరెక్ట్ చెప్తుంటే ఏం తమాషా చేస్తున్నావా? తమిళనాడే రైట్ ఆన్సర్. ఒకసారి అటు చూడు. మన నగరానికి మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. ఇప్పుడు తిక్క కుదిరిందా? 3 దిక్కుల సముద్రం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలిసిందా? మేడం ఈయనేంది ఇట్లా చేస్తున్నాడు? ఉండాలన్నా పోవాలన్నా నేను? అట్టెట్లా పోతావు? 1116 తగ్గిపో. మేడం నువ్వు ఇంకో ప్రశ్న అడుగు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో సముద్ర మార్గాలు లేని రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? నేనే వచ్చినా మేడం. నేను ఏంది మేడం గింత ఘోరంగా చేస్తున్నాడు? ప్లీజ్ అమ్మా కొద్దిగా ఓపిక పట్టు. చెప్పు కనుకయ్య, నీకు ఆన్సర్ తెలుసా లేకపోతే ఉత్తగానే బజార్ నొక్కినావా పోటీ పడి కావాలని? నీకు ఎట్లా కనిపిస్తున్నా మేడం? నువ్వు చదువురాని దద్దమ్మ లెక్క కనిపిస్తున్నా? నాకు పక్కా తెలుసు అంతా. సరే ఆన్సర్ చెప్పు. వీడేదో అడ్డమైన ఆన్సర్ చెప్తాడు, మాకు తెలియదా? చెప్పు కనుకయ్య, ఆన్సర్ చెప్పు. సముద్ర మార్గం లేని ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఒకటి. రాంగ్ ఆన్సర్. మన భారతదేశంలో మొత్తం సముద్ర మార్గం లేని రాష్ట్రాలు 20 ఉన్నాయి. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పిరు. అట్టెట్టుంటది? అయ్యేమన్నా ఈ నుంచి తీసుకపోయి ఇంకొకడ పెట్టేటియా? ఉన్నదే ఒక్క రాష్ట్రం, అది తెలంగాణ. కనకయ్య నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. ఒకటి అనేది తప్పు. కంప్యూటర్ చెప్పింది కదా. తప్పెట్లయితుంది మేడం? తప్పెట్లయితుంది? తప్పెట్లయితుంది. ఈసారి ఇటు చూడు. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అర్థమైందా రాని? సముద్ర మార్గం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది తప్పవుతుందా? మేడం వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? పచ్చి పులుసు ఏంటి మేడం ఇదంతా? కనకయ్య నువ్వు ఆగు. నువ్వు చెప్పింది రైట్ కాదు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది తప్పంటారా? అంటే రేవంత్ రెడ్డి సార్ ఏమైనా డిక్షనరా లేకుంటే లైబ్రరా? నువ్వు తాప రేవంత్ రెడ్డి అనకు, చెప్తున్నా మంచిగా ఉండదు. ఇప్పుడు 3వ ప్రశ్న, ఇంగ్లీష్ భారతదేశంలో ఎవరు స్థాపించారు? నీకు కరెక్ట్ సమాధానం తెలుసా తెలియదా? భారతదేశంలో ఇంగ్లీష్ స్థాపించింది అమెరికా దేశం. గది కూడా తెలియదా? నువ్వు చెప్పింది మొత్తం శుద్ధ తప్పే. తప్ప అయితే మీరు ఆగావు. నువ్వు ఎటో చూడని చెప్పకు గానీ ఇంతకు మీ రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో అది చెప్పు. అమ్ముచ్చడే ఇవాళ అమెరికన్ రీసెర్చ్ సెంటర్ ఇక్రిసాట్ వచ్చి మీ దగ్గరనే పెట్టారు. అమెరికా ప్రభుత్వం హైదరాబాద్ లో మెదక్ జిల్లాలో పెట్టిందంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి. అయ్యా నీకో దండం, సీఎం రేవంత్ రెడ్డికో దండం. ఇక్రిసాట్ అనేది ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు అట్లనే రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వాళ్ళు కలిసి పెట్టింది. దానికి అమెరికాకి ఎటువంటి సంబంధం లేదు. ఆవేశపడకు. ఏమంటావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు అంటావు, అంతేనా? సరే ఇప్పుడు తెలంగాణకు సంబంధించింది ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావు మరి సమాధానం. దాశరథి కృష్ణమాచార్యులు పుట్టిన జిల్లా ఏది? చెప్పు సమాధానం చెప్పు. ఇంకే నిజామాబాద్ జిల్లా. ఏంది? నిజామాబాద్. మళ్ళీ ఒకసారి ఆలోచించుకో కనకయ్యా. ఇది నేను కంప్యూటర్ అడిగింది కాదు, అందరికి జనాలకు తెలుసు. ఒకవేళ మీరు సమాధానం తప్పు చెప్తే జనాలు అందరు తంతారు. కరెక్ట్ ఆలోచించుకొని చెప్పు. పోయినాయి పైసలు వీకినాయి. మేడం నువ్వు తంతరు గింతరు అనుకో, నేను కరెక్ట్ చెప్పినా. నిజామాబాద్ జిల్లా ఫిక్స్. ఎవరు చెప్పిరయ్యా నీకు సమాధానం? ఇంకోళ్ళు రేవంత్ రెడ్డి సరే చెప్తుంటాడు. మళ్ళీ నా తెలంగాణ కోటి రతనాల వీణాని నినదించిన దాశరథి ఈ నిజామాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఆయన పుట్టింది నిజామాబాద్ లో కాదు, మహబూబాబాద్ చిన్నగూడూరులో పుట్టిండు. ఫస్ట్ ఈయనని ఎలిమినేట్ చేయండి మేడం. ఇరిటేటింగ్. కనకయ్య యు ఆర్ ఎలిమినేటెడ్. అది అట్లా గాలి దారికి. ఎలిమినేట్ అంటే ఈ ప్రోగ్రామ్ నుండి నిన్ను బొమ్మంటున్నారు. నన్ను ఎందుకు బొమ్మంటారు? నేనేం అన్ని రైట్ చెప్పినా, కరెక్ట్ చెప్పినా కదా. ఏయ్ నువ్వు ఫస్ట్ లో వీడికెళ్ళావు లేవు, లేచి వెళ్ళిపోయాడు. లేకుంటే చొంపలు అలుగుతా చెప్తున్నా. నువ్వు నాకు కనబడకు. ఫస్ట్ వీడికెళ్ళావు, లే గెట్ అవుట్. నన్ను వెళ్ళిపోమంటారు ఏంది మేడం? నేను రైటే చెప్పినా కదా.
రేవంత్ రెడ్డి సార్ ఏదైతే చెప్పినో నేను కదే చెప్పినా. మీ రేవంత్ రెడ్డి నల్లమల్ల అడవులో పుట్టినా అని అంటాడు. నల్లమల్ల అడవులు ఈడ తెలంగాణలో ఉన్నాయా ఆంధ్రాలు ఉన్నాయా చెప్పమంటాడు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి నది మీద కట్టిండ్రా లేకపోతే కృష్ణా నది మీద కట్టిండ్రా అని అడుగుతాడు. అంతెందుకు బనకచెర్ల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నదో చెప్పమని అడుగుతాడు. ఆంధ్ర ప్రాజెక్టు సుంకేసులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు అని అంటాడు. అంత నాలెడ్జ్ ఉన్న రేవంత్ రెడ్డి చెప్పింది ప్రతీది రైట్ అని చెప్పి నువ్వు వీడికి వచ్చి గెలుస్తున్నావా? మొక్కి షిప్పులు ఇడ్చుకొని ముఖం బలగొడతామనుకుంటున్నావు. ఫస్ట్ నువ్వు వీడికి వెళ్ళు కనుక అన్నాడు. వెళ్ళిపో. పిలవాలి నా సెక్రటరీని పిలవాలా? పోకుంటే మరి ఇక్కడనే ఉంటుంది దానికి వచ్చిన నేను పక్కేసుకొని పండుకుంటా అనుకుంటారా? మీరు కనుక చేస్తాను షో. ఏంది మేడం ప్రోగ్రామ్ అంతా గింత గలీజ్ అయింది. పోనమ్మా ఈయనకి ఏదో తెలుగు ఉంది అనుకుంటే ఈయన రేవంత్ రెడ్డి పేరు చెప్పి ప్రతిదీ రైట్ అనుకుంటున్నాడు. పోనీ ఇంకోసారి ఇసొంటోళ్ళని పిలిపియా నేను. మీరైతే వెళ్ళిపోండి ఇక మనం. నా పరువు పోయింది. పోనీ ఇక వదిలేసేయండి. చూసిరా పబ్లిక్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేయవత్తి ఎంత తిప్పలవుతుంది ఇంకా. ఇది కనుక ఒకవేళ చదువుకునే పోరగాళ్ళు తింటే ఎంత తిప్పలవుతుంది. సీఎం అంటే ఎంత హుందాగా మాట్లాడాలి ఏం కథ. సీఎం అనేది పదవి కాదు, అది రాష్ట్రానికి ఒక ప్రతినిధి. ఏది పడితే అది మాట్లాడద్దు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితే బయట రాష్ట్రాల కాడ మన ఇజ్జత్ పోదా చెప్పుండ్రి. ఆయన మాట్లాడిందే వేదం అనుకొని ఇగో వీడికి వచ్చి ఇట్లా ఇట్లా ఎలుగబడతారు మనకి. ఏందో ఏమో పోన్రి.